కర్మఫల త్యాగం చేయాలి అని అంటారు. అంటే కర్మాన్ని త్యాగం చేయటమనా లేకపోతే ఫలాన్ని త్యాగం చేయాలనా? చాలా దివ్యమైనది చిక్కు ప్రశ్న. ఎంతో కాలం నుంచి ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. అనేక మంది మహానుభావులు సమాధానం దానికి ఇస్తూనే ఉన్నారు. కేవలం భగవద్గీతలోనే పరమాత్మ చెప్పారు, ఏది త్యాగం చేయాలి, కర్మను త్యాగం చేయాలా, కర్మ ఫలాన్ని త్యాగం చేయాలా అనేటువంటి విషయాన్ని చాలా తేలికగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మయే చెప్పారు. కర్మణ్యేవాధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పాడు. ఏమిటి దీని భావం? కర్మ చేసే అధికారం నీకుంది కానీ ఫలాన్ని కోరుకునే అధికారం నీకు లేదు. విస్పష్టంగా చెప్పాడు. కర్మ చేయాలి, ఖచ్చితంగా కర్మ చేయాలి. అర్జునుడు యుద్ధరంగానికి వచ్చి ధనుర్బాణములు ఆవలపార వేస్తే అతడు కర్మ చేయటం కోసం ప్రోత్సహించి గీత మొత్తం చెప్పారా? లేదు, పారేస్తే పారేసావు లేవయ్యా, నేను చెప్పే ఉపన్యాసం వినమని చెప్పాడు ఆయన. కేవలం పురాణం కాదు కదా భగవద్గీతలో చెప్పింది కృష్ణ పరమాత్మ. కనుక ఖచ్చితంగా కార్యోన్ముఖులు కావాలి, కర్మను అనుసరించాలి, చేసి తీరవలసిందే. కాకపోతే ఆ కర్మ ఎటువంటిదై ఉండాలి? నిష్కామ కర్మ. మానవ జీవితానికి పరమావధి ఒక్కటి ఉన్నదమ్మా. ఏమిటా పరమావధి అంటే మోక్షమును పొందుట. ఇంకొకటి లేనే లేదు. మానవ జీవితానికి మెయిన్ గోల్ ఓన్లీ మోక్షమును పొందుట, స్వర్గాన్ని పొందటం కాదు, మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందాలి అంటే పాపము ఉండరాదు, పుణ్యము ఉండరాదు. ఈ రెండూ నశిస్తే కానీ మోక్షానికి పోరు. పాపం చెయ్యమయ్యా, నువ్వు చెప్పావు కనుక భగవంతా, పుణ్యం చేయకుండా ఎట్లా ఉంటాం? ఓ పూజ చేశాం, ఓ యజ్ఞం చేశాం, ఓ దానం చేశాం, ధర్మం చేశాం, దానివల్ల పుణ్యం వస్తుంది కదా, అప్పుడు ఫలితాన్ని కోరుకున్నట్టే కదా అనే సందేహం రావచ్చు మనకు. నువ్వు దానం చేసినా, ధర్మం చేసినా, పుణ్యకర్మ చేసినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా, ఏం చేసినప్పటికీ నా విధి కనుక నేను చేస్తున్నాను అనే భావనతో చేయాలి. ఇది నా డ్యూటీ. మానవుడుగా నేను పుట్టినందుకు ఈ డ్యూటీ చేయాలి, ఈ విధిని అనుసరించాలి, అందువల్లనే నేను చేస్తున్నాను, ఫలితం కోసం కాదు అనేటువంటి భావనతో చేయాలి. అప్పుడు వాడు నిజమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అవుతాడు. కనుక కర్మ చేయవలసిందే, ఫలితాన్ని మాత్రం వదలవలసిందే. ఫలితం లేకుండా ఎవరు చేస్తారండి అని అడగవచ్చు. మరలా ఫలితం కోసమే కదా ఎవరైనా చేసేది. అన్నం వండుకునేది దేనికి? తినటం కోసం. తినేది దేనికి? బ్రతకటం కోసం. ఈ బ్రతుకుట అనేది కూడా ఫలితమే కదా, తినుట అనేది కూడా ఫలితమే కదా అనేటువంటి వితండవాదన చేసేవారికి కూడా సమాధానం చెప్పారు కృష్ణ పరమాత్మయే. ఓ పిల్లవాడికి పుట్టినరోజు వచ్చింది, పసిపిల్లవాడికి. బంధువులంతా వచ్చారు. ఏదో బహుమతులు తీసుకురావడానికి ఆ రోజు ఆదివారం అయ్యేటప్పటికీ అందరూ 10 పరకో కవర్లో పెట్టి వాడి చేతిలో పెట్టారు. వాడు ఆ కవర్లు మొత్తం తీసుకున్నాడు. అమ్మ ఇవి నావి కదా అంటే తల్లి ఏం చేస్తుంది? నాన్న నువ్వు చిన్నపిల్లాడివి కదా, ఇవి నా దగ్గర పెట్టుకుంటాను, నేను నీకు అవసరమైనప్పుడు ఇస్తాను అంటుంది. అట్లా ఆ పిల్లవాడి ధనాన్ని తల్లి ఎలా దాచి వాడికి అవసరమైనప్పుడు ఇస్తుందో, మనం కూడా భగవంతునకు పిల్లలమే కనుక మనం పొందినటువంటి కర్మఫలాన్ని భగవంతుడు తన దగ్గరే ఉంచి మనకు అవసరమైనప్పుడు ఎప్పుడు ఎంత ఇవ్వాలో అంతా ఇస్తాడు, తల్లి వలెనే. కనుక ఫలాన్ని వదిలిపెట్టాలి, కర్మ మాత్రం తప్పక చేసి తీరాలి, అంతే.